నమస్తే, నా పేరు సునీత. ప్రకృతి వ్యవసాయంలోకి నేను కంప్లీట్గా మారిపోవటానికి వ్యవసాయం రంగం అనేది నేను ఎంచుకోవడానికి మూల కారణం ఏంటంటే, ఒక హాస్పిటల్లో నేను ఒక పేషెంట్ని అడ్మిట్ చేశాను. ఆ ఒక్క పాప అనుకున్నాను. అక్కడ చూస్తే వందల మంది చిన్న పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఎంఎన్జే హాస్పిటల్ హైదరాబాద్ అండి ఇది. అక్కడ ఒక 2 years ఈ పాప ట్రీట్మెంట్ పర్పస్ నేను ఆ హాస్పిటల్ చుట్టూ తిరగటం వల్ల జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇంత చిన్న పిల్లలు ఏం పాపం చేశారంటే, పాపం చేస్తే ఏ రోగాలు రావండి, మనం తినే ఫుడ్ వల్లే రోగాలు వస్తాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటి వరకు నా పిల్లలకు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనే యాజ్ ఎ మదర్ నా స్వార్థం, నేను ఇంట్లో నేను పండించుకునే ఏ అవకాశం ఉందా అని చెప్పి ఇంటి చుట్టూ పెరటి తోటలు అలా పెట్టుకున్నాను. తర్వాత అనిపించింది, సినిమా ఇండస్ట్రీలో మనకి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ లేనిదే అసలు ఎవరు ఉండలేము. ఖచ్చితంగా ఈరోజు సెల్ ఫోన్ లేనిదే ఎవరు ఉండలేము. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి ఆహారం తినే అవకాశం లేకుండా పోయింది. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అంత ఎండలోనూ షూటింగ్ చేసి కావలసిన అవసరం అనుకున్నంత మేకప్ వేసుకుని ఇవన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్సే. కానీ అవేవి లేకపోయినా కానీ మనకు ఎంటర్టైన్మెంట్ అనేది సాధ్యపడదు. వాళ్ళకి మంచి ఆహారం ఎందుకు అందించకూడదు, నా వరకే ఎందుకు ఆలోచించాలి అని ఒక్క చిన్న ఆలోచన వల్ల నేను ఫామ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శ్రీకాకుళం జిల్లాలో అయితే మనకు కొంచెం ఫ్లెక్సిబుల్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి ఇవ్వగలుగుతాము అనే ఆలోచనతో హైదరాబాద్ని కంప్లీట్గా వదిలేసి నా ఫ్యాషన్ డిజైనింగ్ పక్కన పెట్టి పొలంలోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఒకప్పుడు మన తాతలు, నానమ్మలు వాళ్ళంతా 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఒక్కో చోట మనం వార్తల్లో చూస్తే షాక్ అవుతున్నాం. కానీ అదే నిజం. ఒకప్పుడు 100 ఏళ్ళు మనకు తెలుసు, 100 ఏళ్ళ ఆయుస్సు అంటాము. 100 ఏళ్ళది కాస్త 80కి వచ్చింది, 80ది కాస్త 60కి వచ్చింది. ఇప్పుడు 40 ఏళ్ళకి 15 ఏళ్ళ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి అని అంటే దీని అంతటికి రీజను ఫుడ్. మనం తీసుకునే ఆయిల్, బయట మార్కెట్లో దొరికే ఆయిల్ కాదు. మనం తీసుకునే ఏ ఒక్క ఫుడ్ కూడా కంప్లీట్గా న్యూట్రియన్స్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే కాదు. కంప్లీట్గా కెమికల్స్ని ఓవర్ఫ్లోలో ఉంటాయి, న్యూట్రిషన్ వచ్చేసి తక్కువలో ఉంటాయి. సో మనము ఈ ఫుడ్ని ఎప్పుడైతే అవాయిడ్ చేయగలుగుతామో, మంచి న్యూట్రిషన్ ఫుడ్కి ఎప్పుడైతే చేంజ్ అవ్వగలుగుతామో, మ్యాక్సిమం ఆ క్యాన్సర్ బారి నుంచి ఫస్ట్ బయటికి పడదాము అనే ఒక్క ఆలోచన అయితే నాది. దానికోసమని నేను ఇక్కడ ఒక 5 ఎకరాలు, ఈ ఫామ్ ప్రజెంట్ నేను ఉంటున్న ఫామ్లో 5 ఎకరాలు, 5 ఎకరాల్లో ఒక 3 ఎకరాలు కూరగాయలు పండిస్తున్నాను. ఓ 2 ఎకరాలు అంటే పండించగానే నాకు డబ్బులు రావు. సో నా శాలరీస్ ఇచ్చుకోవడం కోసమని ఇటువైపు కొంచెం కమర్షియల్ క్రాప్ నేను ఫ్లవర్స్ వేసుకున్నాను. గులాబీ అండ్ కనకాంబరాలు ఇవి నిత్యం వచ్చే పంట కాబట్టి నాకు శాలరీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఈ పంట పొలాన్ని కంప్లీట్గా ఆర్గానిక్ వచ్చేదాకా కూడా ఇంటి కోసం వరకే జస్ట్ సాయిల్ని కంప్లీట్ మన కంట్రోల్లోకి, ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేసుకునేదానికి వీలుగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ 3 ఏళ్ళు ప్రయత్నం చేశాను. ఈ 3 ఏళ్ళలో నాకు ఆల్మోస్ట్ ఒక్క గడ్డి అనే సమస్య తప్పించి పండించుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ 3 yearsలో నాకు వ్యవసాయం రాదండి. నేను నేర్చుకొని చేసే ప్రాసెస్ 2 years ట్రైనింగ్ తీసుకున్నాను. 3 ఏళ్ళు అవుతుంది పొలంలోకి వచ్చి. 3 ఏళ్ళ నుంచి నేను ఏ రోజు బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నాను. మన ఫామ్లో కంప్లీట్గా ఏ పంటలు అయితే పండుతాయి అనేది ట్రయల్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పటికిప్పుడు మనం సొసైటీని ఏమి మార్చేయలేము, బట్ ఇచ్చేది మంచిది అయి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 3 ఏళ్ళ ట్రయల్ అన్నిటిలోనూ నేను సక్సెస్ని చూశాను. ఏవైతే మనకి సూట్ అవుతాయి అనేది ఒక క్లారిటీకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళగలుగుతున్నాను అనమాట. ఈవెన్ ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనం పండించే పంట డైరెక్ట్గా నేను సేల్ చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. బయట మార్కెట్లో దొరికేలాగా నేను మార్కెట్లో బల్క్లో వెయ్యట్లేదు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. వ్యవసాయం లాస్ అవుతుంది అవన్నీ అనేది అవి ఎప్పుడో చేతకాని వాళ్ళు అనే మాటలు అవన్నీ పక్కన పెట్టేసి వ్యవసాయంలోకి వస్తే కనుక వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది. బయట ఉండి వ్యవసాయం గురించి చెప్పే అర్హత ఎవరికీ లేదు. పొలంలో ఉండి ఓ సంవత్సరం కనీసం 365 కంప్లీట్గా మనం పంట పండించి అప్పుడు చెప్తే కనుక ఎవరైనా చెప్పే అర్హత ఉంటుందన్నమాట. సో మనము ఈ ఫామ్లో ఏమేమి పండిస్తున్నాము, మన ఉత్పత్తులు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను.